నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా బక్రీద్ వేడుకలు, ఆనందోత్సాహంతో ముస్లిం సోదరులు। కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ ఆలయాలు, కపిలతీర్థం, కైలాస కొనలు భక్తుల సందడి। రైతులను విస్మరిస్తే పుట్టగతులుండవు, చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు సంఘం హెచ్చరిక। దివంగత నేత రాష్ట్ర సంపదను కొల్లగొట్టి జగన్కు దోచిపెట్టారు। టీడీపీ ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్లు, అసత్యాలు ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలి, సవాలు విసిరిన తెలుగు తమ్ముళ్లు। వార్తల్లోని వివరాలు। ఇస్లాం మతస్థుల రెండవ అతిపెద్ద పండుగైన బక్రీద్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు। సోమవారం చిత్తూరు పట్టణంలోని గిరింపేట, సంతపేట మసీదుల్లో ముస్లిం సోదరులు చిన్న పెద్ద, పేద ధనిక తేడా లేకుండా మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరిపారు। అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీకగా నిర్వహిస్తారు। హజరత్ మహమ్మద్ ప్రవక్త తమ ఆరాధ్య దైవమైన అల్లాకు తన కన్నబిడ్డను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఖురాన్లో పేర్కొన్నారు। దైవ భక్తికి, పుత్ర వాత్సల్యానికి జరిగిన సంఘటనే బక్రీద్ పండుగ। ఈ పండుగ రోజున ముస్లిం సోదరులు ఒంటెలు తదితర వాటిని బలి ఇచ్చి పేదలకు దాన ధర్మాలు చేస్తారు। ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని మసీదుల వద్ద పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించి బందోబస్తు నిర్వహించారు। కార్తీక సోమవారం సందర్భంగా కైలాస కోన భక్తులతో కిటకిటలాడింది। జలధారలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు। నగిరి నియోజకవర్గం నారాయణవనం మండలంలోని కైలాసగిరి కోనలో కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు కైలాసగిరి కోనను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు। ముందుగా పవిత్రమైన జలధారలో స్నానమాచరించి తడి బట్టలతో నెయ్యి, పిండి, నిమ్మ దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులతో దీపారాధన చేశారు। అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। కార్తీక సోమవారం రోజున స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం। కాగా కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న సూళ్లూరుపేట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఆలయాల సందర్శన ప్యాకేజీని ప్రవేశపెట్టారు। నాగలాపురం, కైలాసకోన, నారాయణవనం, అప్పలాయగుంట, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు। కార్తీక మాసం రెండవ సోమవారం, అందులోనూ ద్వాదశి తిథి కావడంతో ఈరోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని శైవ, వైష్ణవ ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను వేయడం జరిగిందని సూళ్లూరుపేట ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు। అనేది చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు। ఈరోజు అటు విష్ణుమూర్తికి, ఇటు ఈశ్వరుడికి చాలా మంచి రోజు। ఈరోజు బక్రీద్ కూడా రావడంతో మత సామరస్యానికి కూడా ఒక అవకాశంగా, ఆ భక్తిపూర్వకంగా ఉండేదానికి హిందువులైనా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రకృతి సేవలో భగవంతుని ధ్యానం చేసుకొని ఆరాధన చేసుకునేందుకు గొప్ప అవకాశంగా మేమంతా కూడా భావిస్తున్నాం। భారతీయుడిగా పుట్టినందుకు భారతదేశంలో ఇలాంటి పవిత్రమైనటువంటి మాసంలో ఈ ధ్యానమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం సార్। మాకు చాలా ఆనందదాయకంగా ఉంది। కోటి జన్మలకి రుణపడినటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం మేము। చాలా బాగుంది సార్। ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఉదంతం నగరంలో చర్చనీయాంశమైంది। అవగాహన లోపమో, మూఢ నమ్మకాలపై విశ్వాసమో తెలియదు కానీ ప్రకృతికి విరుద్ధంగా జరిగిన ఈ సంఘటన తిరుపతిలో సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది। వివరాల్లోకి వెళితే స్థానిక గంగమ్మ ఆలయం సమీపంలోని తాతానగర్లోని ఓ వీధిలో బాల్య స్నేహితులుగా పెరిగిన ప్రసన్న, జీనా అనే ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారు। అందులో ఒక అమ్మాయి ముస్లిం కాగా మరో అమ్మాయి హిందూ। వివాహం చేసుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలకు వారి పెద్దలు సాంప్రదాయబద్ధంగా నలుగు పెట్టారనేది సమాచారం। అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరకు మీడియా దృష్టికి వచ్చింది। విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు జరిగిన ఉదంతంపై ఆరా తీయగా పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి। పెళ్లి చేసుకున్న ప్రసన్న తల్లిదండ్రులు ఇదంతా అవాస్తవమని కొట్టిపడేశారు। పెళ్లి కావాల్సిన అమ్మాయి పట్ల ఇలా ప్రచారం చేయడం భావ్యం కాదని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇదిలా ఉండగా ముస్లిం అమ్మాయి జీనా సోదరి మరోలా చెప్పుకొచ్చారు। ప్రసన్న, జీనాలు స్నేహితులని, అయితే ప్రసన్న ఓ అబ్బాయిని ప్రేమించిందని, జీనా స్నేహితురాలు కాబట్టి వారి ప్రేమ వివాహానికి సహాయం చేసిందని చెప్పారు।
పెద్దలకు భయపడిన అబ్బాయి ప్రసన్న పక్కన జీనాను కూర్చోబెట్టి నలుగు పెట్టించాడని జీనా సోదరి చెబుతోంది. జీనా మా అమ్మాయి తప్పులేదు చేసుకునేది వాడు నలుగుకి ఎక్కడ జరిగింది మరి పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? పెళ్లి ఎక్కడ మాకు తెలియదు. మాకు ఇప్పుడు చెప్తే పరిగెత్తుకుంటా వస్తాను. ప్రసన్న జీనాని ఎవరికి మనకి పెళ్లి అవ్వలేదు. అబ్బాయి బదులు ఈ అబ్బాయి ప్రేమించుకున్నాడు ఎప్పటి నుంచి మాకు తెలీదు. ఆ అబ్బాయిని కొడతారనేసి పేరుకి పిల్లని కూర్చొని పెట్టి పెళ్లి చెప్పారు. పెళ్లి జరిగినట్టుగా ఈ అబ్బాయి మళ్ళీ ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని ఎలా ఉంచితే ఇద్దరు అమ్మాయిలకు నలుగు పెడుతుంటే తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. ముస్లిం అమ్మాయి జీనా చిన్నతనం నుండి అబ్బాయిలాగా పెరిగిందని, అందుకే పెళ్లి చేసుకుని ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తతంగం జరిగినా అసలు పెళ్లి ఎక్కడ జరిగింది, మరో అమ్మాయి జీనా ఎక్కడుంది అన్న విషయాలు బయటకు రాకపోవడం గమనార్హం. అదే ఆ విధంగా ఈ అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే ఎప్పుడు చేసుకున్నారు? మరి ఎట్లా తెలిసింది? ఈ రోజు తెల్లారుదామని చేసుకోని చెప్పి నువ్వు అక్కడ నలుగు గిలుగు పెట్టాలని చెప్పి విన్నా నేను. జీనా పక్కన పెద్దలు పెట్టారు. ఇక్కడ ఈదురు అందరూ పోయారు. అందరూ నలుగు పెట్టారు. ఇద్దరు అమ్మాయిలకి నలుగు పెట్టారు. ఇంకొక అమ్మాయి ఇప్పుడే వస్తాలే అని చెప్పింది. తర్వాత మేము అడిగాం ఎవరు అబ్బాయి ఎక్కడ అబ్బాయి అంటే మా వాళ్ళ అబ్బాయి అని చెప్పింది. మేము అబ్బాయి అనుకున్నాం. తర్వాత చూస్తే అమ్మాయి ఎవరో కాదు మాకు తెలిసిన అమ్మాయి ఆడపిల్ల. ఇంకా వాళ్ళ పెళ్లి ఎప్పుడు చేసింది అమ్మాయి ఏమో ఆడమ్మాయి ఏమో ఇక్కడ లోపల ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయింది. ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అందరికి తీసుకుపోయి ఆకు అంతా ఇచ్చి బొట్టు పెట్టించి నలుగు పెట్టింది. ఆ అమ్మాయి తల్లికి తెలుసు అంతా. కార్తీక గురు పౌర్ణమిని పురస్కరించుకుని సురుటిపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సచ్చివేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటిపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గురువారం గురు పౌర్ణమి సందర్భంగా పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని అన్నారు. వేకువజామున స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, సాయంత్రం వాలీశ్వరుడికి ప్రీతిపాత్రమైన కూరగాయలు అన్నప్రసాదాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నామని పేర్కొన్నారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. రాబోయే గురువారం గురు పౌర్ణమి ఈశ్వరుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు మా దేవాలయంలో వాల్మీశ్వర స్వామికి ఇష్టమైన కూరగాయలతో అన్నంతో ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుంది. వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారికి చాలా మేలు జరుగుతుందనే అదే నమ్మకం ఉంది. అదేవిధంగా పెళ్లి కాని మహిళలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నవారు, ఇంకా వివాహం కాని వారు, సంతానం లేని వారందరూ వచ్చి ఆ రోజు వచ్చి నెయ్యి దీపాలు పెట్టి స్వామివారిని దర్శించుకుంటే వారికి అందరికీ మేలు జరుగుతుందని నమ్మకము. ప్రభుత్వం మంజూరు చేసిన స్కాలర్షిప్ను ఫీజు రీఎంబర్స్మెంట్ను విద్యార్థులకు పంపిణీ చేయాలని కృష్ణతేజ పీజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ పీజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభుత్వం మంజూరు చేసిన స్కాలర్షిప్ను ఫీజు రీఎంబర్స్మెంట్ను విద్యార్థులకు అందజేయాలని ధర్నా నిర్వహించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ దోషులను శిక్షించాలని, ప్రభుత్వం మంజూరు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ జాబితాను విడుదల చేయాలని, కళాశాల గుర్తింపును రద్దు చేయాలంటూ కళాశాల యాజమాన్యంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థులు ఆవేశంతో కార్యాలయ గదుల అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న కళాశాల సిబ్బందిపై విద్యార్థులు తిరగబడ్డారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని మాట్లాడుతూ మొదటి సంవత్సరం కట్టిన ఫీజును ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేసినప్పటికీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తిరిగి చెల్లించలేదని, స్కాలర్షిప్లను స్వాహా చేశారని ఆరోపించారు. తాను మొదటి సంవత్సరం చెల్లించిన ఫీజు 30,000 రూపాయలను తిరిగి ఇవ్వడం లేదన్నారు. వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ను పంపిణీ చేయాలన్నారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి కౌన్సిలింగ్లో మేము 30,000 అమౌంట్ కట్టాము. ఈబీసీ స్కాలర్షిప్కి మాకు వచ్చాయి. అవి అమౌంట్ ఇవ్వకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్కి అమౌంట్ కట్టమంటున్నాడు. ఆ అమౌంట్ కట్టలేదని చెప్పేసి ఎగ్జామ్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయట్లేదు. నాకు 9వ తేదీ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు పోయి అడిగితే ఫస్ట్ శాంక్షన్ అవ్వలేదు, మేము ఇవ్వము అన్నాడు. ఇప్పుడు అటెండెన్స్ లేదు, నీకు అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పేసి అఫీషియల్గా చూపిస్తున్నాడు. కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికి ఇంతవరకు 3 ఇయర్స్ నుంచి పీజీ కాలేజ్ రన్ అవుతా ఉంది. వాళ్ళు ఎవరికి రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఎంక్వైరీ చేసి పూర్వ విద్యార్థులకు కూడా రీఎంబర్స్మెంట్ ఇప్పించాలి.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ తాము యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరు అయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, ఇంతవరకు నిధులు రాలేదని అన్నారు. తాము స్ట్రిక్ట్గా ఉన్నందుకే విద్యార్థులు బ్లాక్మెయిల్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. వాళ్ళదేం ప్రాబ్లం అంటే అటెండెన్స్ షార్టేజ్ అండి, 64% ఉంది. ఈ అమ్మాయి ప్రాబ్లము, ఈ అమ్మాయి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసేదానికి లేదు. అట్ ద సేమ్ టైం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సెకండ్ క్రైటీరియా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది సెకండ్ క్రైటీరియా. ఆ అమ్మాయికి 64% వచ్చింది. నువ్వు ఎలిజిబిలిటీ లేదమ్మా, నువ్వు ఎగ్జామినేషన్కి ఇది ఈ మధ్య ఇర్రెగ్యులర్ అయిపోయింది, నువ్వు రెగ్యులర్గా వస్తే అమ్మా 4th సెమిస్టర్కి పంపించవచ్చు, నువ్వు ఇంకా రెగ్యులర్గా రా అని చెప్పాను. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఎట్టంటే మాట్లాడేశాడు. మీ ఎంత చూస్తాను, మీ కాలేజీ మూసేటట్టు చూస్తాను, ఇవన్నీ చెప్పాడనమాట. ఎన్ని మాటలు వద్దండి, ఎన్ని అవసరం లేదు, మా మేనేజ్మెంట్ని అటెంటట్ట దుష్కారంగా మాట్లాడారు. ఫీజు కట్టమనంటే ఫీజు కట్టమని అమ్మాయి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయమంటారు, ప్లస్ అటెండెన్స్ లేదని అంటారు. ఈ రెండు కాంట్రవర్సీ. అసలు ఈ రెండింటి మీద బేసిక్ మీద నేను ఎట్ట చేయాలి? యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను ఈ రెండు మైనస్ ఉన్నప్పుడు నేను ఏ బేసిక్ మీద చేయమంటారు? అటెండెన్స్ ఉన్నా చేసి ఉండేవాళ్ళం, అటెండెన్స్ కూడా లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 6 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను కొల్లగొట్టి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ మాట్లాడుతూ వైఎస్ఆర్ అవినీతి అక్రమాలను పునాదిగా చేసుకుని 1,00,000 కోట్ల రాష్ట్ర సంపదను దోచుకోవడం జరిగిందని ఆరోపించారు. వైఎస్ఆర్ అక్రమాలపై గతంలో టీడీపీ అధినేత రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ప్రచురించి కేంద్రానికి తెలియజేయడం జరిగిందన్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి నుండి కేంద్రంలోని కొంతమంది పెద్దలు ముడుపులు తీసుకుని వైఎస్ఆర్కు అండగా నిలిచారని విమర్శించారు. జగన్ అక్రమ ఆస్తులపై కాంగ్రెస్ స్పందించకపోవడంతో హైకోర్టు ఈ విషయంలో కలుగజేసుకుని సిబిఐచే విచారణకు ఆదేశించడం అభినందనీయమన్నారు. అక్రమ ఆస్తులను సంపాదించిన వారు అవినీతిపై పోరాడుతున్న చంద్రబాబుపై అనవసర అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు. 1,00,000 కోట్లు అయితే వచ్చింది, కానీ మరి ఆ 1,00,000 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఏమాత్రం చెల్లించకుండా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నటువంటి పరిణామాలని పక్కదారి పట్టించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారే మరి దొంగతనం చేసినటువంటి వ్యక్తి దొంగ అన్న చందంగా చంద్రబాబు గారి మీద ఏదో ఒక బురద జల్లుతూ ఆఖరికి నిన్నగాక మొన్న సిబిఐ వాళ్ళు మరి జగన్ ని పిలిపించి విచారిస్తే బయట వచ్చినటువంటి జగన్ నన్ను సాక్షిగానే పిలిచారు, మైన్స్ లీజులంతా కూడా అక్రమంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే 2002లో మరి గనులకంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి బయట వక్రీకరించి మాట్లాడడం జరిగింది. అనంతరం శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ మాట్లాడుతూ అప్పనంగా అంది వచ్చిన అక్రమ సంపదతో జగన్ పరిశ్రమలు వ్యాపార సంస్థలు స్థాపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఊహలకు అందని విధంగా మరెవ్వరికీ చేతకాని విధంగా అపారంగా ఆస్తులు కూడబెట్టుకున్న జగన్ అన్నా హజారే బాటలో పయనిస్తున్న చంద్రబాబును విమర్శించడం, అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ ప్రచురించిన పుస్తకాల్లో అసత్యాలు ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని, ఇందుకు న్యాయ నిర్ణేతలు ప్రజలేనని ఆయన సవాల్ విసిరారు. అంతకుముందు టీడీపీ ప్రచురించిన పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాల్యాద్రి, రామచంద్రుడు, లేపాక్షి, వెంకటమ్మ, వసంతమ్మ, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతున్నది ఒకటే, ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ పుస్తకాల్లో వేసినటువంటి విషయాలు నిజమా కాదా? నిజం కాని పక్షంలో ఈ పుస్తకాల్లో ప్రచురణలో ఉన్నటువంటి విషయాల్లో ఏవి అబద్ధమో అవి చెప్పండి. ఒక వ్యక్తి జీవితకాలం శ్రమిస్తే, ఒక సామాన్య రైతు కానీ, సామాన్య వ్యాపారస్తుడు కానీ, లేకపోతే ఒక ఉద్యోగి కానీ తన జీవితకాలం కష్టపడి పనిచేస్తే అథవా ఒక ఇల్లును కట్టుకోవచ్చు, లేకపోతే కొంత బ్యాంకు బ్యాలెన్స్ నింపుకోవచ్చు. కానీ 2004 సంవత్సరం క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయానికి సంబంధించినటువంటి రిటర్న్స్ చూసినప్పుడు, ఇప్పుడు సమర్పించినటువంటి రిటర్న్స్ చూసినప్పుడు ఎంత తేడా ఉంది చూడండి. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం స్థానిక కపిలతీర్థంలో మహిళలు పుణ్య స్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో పరమశివునికి మొక్కులు తీర్చుకున్నారు. కైలాస వాసునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో నిష్ఠతో స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని నివాస ప్రాంతమైన 7 కొండల నుండి జాలువారి పవిత్ర జలాలలో
పిల్లలు, పెద్దలు, మహిళలు పవిత్ర స్నానాలను ఆచరించేందుకు పోటీ పడ్డారు. పుణ్య స్నానాలను ఆచరించిన మహిళలు ఆలయంలోని కోనేరు మెట్లకు పసుపు కుంకుమలను రాసి పిండి, నిమ్మ, ఉసిరితో నెయ్యి దీపాలను వెలిగించి పరమశివుణ్ణి ఆరాధించారు. కార్తీక మాసం ముక్కంటికి ప్రీతి పాత్రం కావడంతో భక్తులు ఉపవాసాలతో దీపారాధనలు చేశారు. భక్తుల పూజలతో ఆలయం కలకలలాడుతూ జన సంద్రమైంది. కార్తీక సోమవారాలు కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జిల్లాలోని పంచదార పరిశ్రమ యాజమాన్యాలతో పాలకులు లాలుచిపడి చెరుకు రైతులను దగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఆదికేశవ రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2010-2011 సంవత్సరానికి సంబంధించిన క్రషింగ్ సీజన్ కు జిల్లాలోని 6 పంచదార పరిశ్రమలకు రైతులు చెరుకును అందించడం జరిగిందన్నారు. అయితే పరిశ్రమలకు చెరుకును అందించి 6 మాసాలు కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సొమ్మును చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 5A బార్గువా చట్టం ప్రకారం పరిశ్రమలకు వచ్చిన లాభాల్లో రైతులకు కూడా కొంత భాగం చెల్లించాలన్నారు. ఎంఎస్ స్వామినాథన్, మోహన్ కంద కమిటీ నివేదికల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించి ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలను దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు సంఘాల నాయకులు ఆదిమూలం, మనోహర్ నాయుడు, మునుస్వామి రాజు, చెంగారెడ్డి, దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. మెట్ట ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో ఒక్క సంవత్సర కాలము కష్టపడి పండించే పంట ఒకటి చెరకు. ఆ చెరకుకు ఈరోజు గిట్టుబాటు ధర లేదు. పోయిన సంవత్సరం అంటే 2010-11 సంవత్సరం క్రషింగ్ సీజన్కు మన జిల్లాలో గల 6 పంచదార పరిశ్రమలకు చెరకు ఉత్పత్తి రైతులు చెరకు అందిస్తే కలెక్టర్ గారు ప్రకటించిన ధర ఇంతవరకు చెరకు ఉత్పత్తి రైతులకు అందలేదు. చట్ట ప్రకారం అయితే చెరకు దోలిన 15 రోజుల లోపల లేదా ధర ప్రకటించిన 15 రోజుల లోపల చెరకు ఉత్పత్తి రైతులకు మొత్తము డబ్బులు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. కానీ నేటికి 6 మాసములైనది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నుంచి డిమాండ్ చేసేదేమంటే మీరు సాధారణ వడ్డీతో కలిపి మాకు గవర్నమెంట్ కలెక్టర్ గారు ప్రకటించిన సొమ్ములు మొత్తము మా చెరుకు ఉత్పత్తి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పల్లి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ తుడా అధికారుల మొండి వైఖరి న్యూ బాలాజీ కాలనీ వాసుల పాలిట శాపంగా తయారవుతోంది. వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ కాలనీలో కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్పల్లి పంచాయతీ పరిధిలోని న్యూ బాలాజీ కాలనీ ప్రజలు సౌకర్యాలు లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్పల్లి ఎయిర్ బైపాస్ రోడ్డును అనుసంధానం చేస్తూ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రధాన మార్గంగా ఉన్న 80 అడుగుల రోడ్డు గుంతలమయం కావడంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మెటల్ రోడ్డు కూడా వేయకపోవడంతో వాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. 6 నెలలకు రిపేరుకు రావాల్సిన వాహనాలు సైతం నెల రోజులకే మెకానికల్ షెడ్డుకు వెళ్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డును బాగు చేయాలని పంచాయతీ అధికారులను కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని గట్టిగా ప్రశ్నిస్తే ఆ రోడ్డు మా పరిధిలో లేదు, టీటీడీ తుడా వారు చేయాలని చెబుతున్నారని బాధితులు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి న్యూ బాలాజీ కాలనీ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా నగర పాలకులకు కేంద్ర బిందువుగా మారిన న్యూ బాలాజీ కాలనీలో ఆర్డీఓ, రూరల్, అర్బన్, తహసీల్దార్, డీసీఓ కార్యాలయాలు, ప్రభుత్వ హాస్టల్స్, ప్రముఖ విద్యా సంస్థలతో సహా పోలీస్ పెరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్ ఈ కాలనీలోనే ఉన్నప్పటికీ రోడ్డు బాగు చేయడంలో టీటీడీ తుడా ఎంఆర్పల్లి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం చూపుతున్నారు. సంబంధిత అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాలి. మరి నేను టీటీడీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మాకు టీటీడీ ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి న్యూ బాలాజీ కాలనీ పక్కన. మాకు ఈ రోడ్డు చాలా వెడల్పోయిన రోడ్డు. ఇది పంచాయతీకి సంబంధించిన రోడ్డు, కానీ తుడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారట. ఇప్పుడు పంచాయతీ వాళ్ళని రోడ్డు వేయమంటే తుడా వాళ్ళ పని చెప్తారు, తుడా వాళ్ళ రోడ్డు వేయమంటే టీటీడీ వాళ్ళు వేయాలండి అని చెప్తారు.
ఇది ఎవరికి సంబంధం లేనటువంటి రోడ్డుగా కనపడుతుంది. కానీ వచ్చేపోయి ఎంతమంది ఇక్కడ విద్యా సంస్థలన్నీ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, వికాస్ నర్సింగ్ కాలేజ్ ఉంది, యూత్ హాస్టల్ ఉంది, పోలీసు వాళ్ళ గ్రౌండ్స్ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా దీన్ని బాగు చేసే పరిస్థితి ఎవరికి టేకప్ చేయడం లేదు. దీనివల్ల విద్యార్థులకు అసౌకర్యం, నడిచిపోవడానికి కొంత బురద ఉండే దానివల్ల వెహికల్ పోయిందంటే చుట్టుపక్కల బురద ఎగిరిపడుతుందని భయపడి బురద దిగిపోవాల్సి వస్తూ ఉంది. చూసి బాగు చేయాల్సిందని మేము కోరుతున్నాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డకు దాతలు ఆర్థిక సాయం చేసి ప్రాణదాతలు కావాలని లక్ష్మి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన్నారి లక్ష్మి తల్లిదండ్రులు వెంకటరత్న వెంకటేష్ మాట్లాడుతూ తాను తన భర్త ఇద్దరం కూలీనాలీ చేసుకుంటూ కొర్లగుంట్లో జీవనం సాగిస్తున్నామని వెంకటరత్న తెలిపారు. తమకు చందు అనే 3 సంవత్సరాల అబ్బాయి, లక్ష్మి అనే 9 నెలల చిన్నారులు జన్మించారని అన్నారు. అయితే తన కుమార్తె లక్ష్మి దగ్గు నెమ్ముతో బాధపడుతోందని, పాపకు చెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి తీసుకెళ్లామని తెలిపారు. పాపను పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు పాప గుండెకు రంధ్రం పడి ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని తమకు సూచించారని అన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తమకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదని, దయగల దాతలు ముందుకు వచ్చి తమకు ఆర్థిక సాయం చేసి తన బిడ్డకు ప్రాణం పోయాలని కన్నీరు మున్నీరయ్యారు. తమకు సాయం చేయదలిచిన వారు 9949352157 నంబర్కు ఫోన్ చేయగలరని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన ఓ మోస్తరు వర్షానికి చిత్తూరు పట్టణంలో చెత్తాచెదారం పెరిగిపోయి పారిశుధ్యం లోపించింది. పట్టణంలోని డ్రైనేజీలు పూడుకుపోయి పరిసరాల్లోకి దుర్గంధపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం మరింత దుర్గంధంగా తయారైంది. బస్టాండ్ లోపలికి మురుగునీరు ప్రవహిస్తోంది. బెంగళూరు బస్టాండ్ పరిధిలోని ప్రాంతాల్లో చెత్తాచెదారం వేయడంతో కుళ్ళిపోయిన పదార్థాలతో దుర్గంధాన్ని ప్రజలు భరించలేకున్నారు. నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వస్తారు. ఆ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. అలాగే కొంగారెడ్డిపల్లి, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తపాలా శాఖలోని ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ గ్రూప్ సి ఉద్యోగుల సంఘం 30వ రాష్ట్ర మహాసభలను తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా కన్వెన్షన్ ఆఫ్ క్యాజువల్ కంటింజెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో తిరుపతిలో తపాలా శాఖలోని ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ గ్రూప్ సి ఉద్యోగుల 30వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 12వ తేదీ జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్, స్థానిక శాసనసభ్యులు చిరంజీవి, టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు హాజరవుతారని తెలిపారు. అలాగే 13వ తేదీన తపాలా ఉద్యోగులచే నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 14వ తేదీన రైల్వే కళ్యాణ మండపంలో ఎన్ఎఫ్పిఈ ఆధ్వర్యంలో ప్రథమ అఖిల భారత సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. అనంతరం 3 రోజుల పాటు జరిగే మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు కుమారస్వామి రెడ్డి, ఆర్ముగం, శ్రీధరబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. పోస్టల్ శాఖలో దాదాపు 1,00,000 మంది క్యాజువల్ కంటింజెంట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు ఒక సంఘం అనేది ఏర్పాటు చేయబడలేదు. ఎన్ఎఫ్పిఈ వాళ్ళు నిర్ణయం తీసుకొని వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఒక సంఘం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో అఖిల భారత సదస్సు తిరుపతి పట్టణంలో జరుగుతూ ఉంది 13, 14 తారీఖులో. బిఎస్ఎన్ఎల్ వీటన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయడం అయిపోయిన తర్వాత తపాలా శాఖను కూడా ప్రైవేటీకరించాలనేటువంటి ఒక ధ్యేయంతో 2014 నాటికి తపాలా శాఖని కార్పొరేషన్గా మార్చడానికి కొన్ని ప్రయత్నాలు ప్రారంభమైంది. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా తపాలా శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా నిరవధిక సభకి పిలిపించినప్పుడు దాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. తాత్కాలికంగా వాయిదా వేసింది తప్ప వెనక్కి తీసుకోవడం జరగదు. అయితే రేపు జరగబోయేటువంటి మహాసభల్లో దానిపైన తర్వాతి కార్యక్రమం ఏం తీసుకోవాలనేటువంటిది, తపాలా శాఖను ఎలా రక్షించుకోవాలనేటువంటిది ప్రధాన ధ్యేయంగా నిర్ణయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బీసీలను అణగదొక్కాలని ప్రయత్నించినా సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుల్లెట్ సురేష్ హెచ్చరించారు. బీసీల రణభేరి విజయవంతమైనందున స్థానిక మంగళం రోడ్లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ను 50% పెంచేందుకు బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోందన్నారు. బీసీలకు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. రణభేరి విజయవంతం కావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక మీదట కూడా బీసీలు అందరూ ఐక్యమత్యంతో
మన ఒక కార్యక్రమాన్ని మనమే జయప్రదం చేసుకోవాలని చెప్పి అందరూ ఏకతాటిపై నడిచి మన ఒక రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి అందరూ ఏకతాటిపై నడియాలని చెప్పి కోరుకుంటూ దానికి నిదర్శనమే ఈ బీసీల రణబేరి అని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని దిగ్విజయంగా జయప్రదం చేసిన ముఖ్యంగా కాళహస్తి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కమిటీకి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె మధుసూదన్ మాట్లాడుతూ 2012లో బీసీ చైతన్య రథయాత్ర నిర్వహిస్తామన్నారు. బీసీలకు తమ హక్కులపై అవగాహన కల్పించి హక్కులు సాధించే దిశగా పయనించేందుకే ఈ చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీసీ సంక్షేమమే జయంగా పనిచేస్తున్నామని తెలిపారు. బీసీ విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరిబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 2012వ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 నియోజకవర్గాల్లో డిస్టిక్ జిల్లా బాడీ సమక్షంలో అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుపుతూ అలాగే గ్రామ పంచాయతీ లెవెల్లో మండలాలలో బీసీ చైతన్య రథాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి గ్రామ వాడవాడల్లో బీసీల చైతన్యం చేస్తూ అలాగే మనకి వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మనకు రావాల్సిన హక్కులన్నిటిని కూడా చట్టబద్ధంగా మాకు రిజర్వేషన్ రూపంలో 50% చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నలుమూల నుంచి విచ్చేసినటువంటి బీసీ నాయకులకి విద్యార్థులకి మా బీసీ సంక్షేమ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం జాతీయ రహదారిలో ప్రయాణించే వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. నిత్యం ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గత కొన్ని నెలల క్రితం కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి శాంతిపురం జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న కల్వర్టు మరమ్మతులకు గురైంది. అయితే అధికారులు ఈ కల్వర్టును పరిశీలించి రిపేరు చేసేందుకు కాంట్రాక్టుదారులకు అప్పగించారు. దీంతో సంతోషపడిన స్థానికులు, వాహన చోదకులకు వారి సంతోషం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కాంట్రాక్టుదారుడు పనులు చేయడంలో జాప్యం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కల్వర్టుకు ఒకవైపు మరమ్మతులు చేయించిన అధికారులు మరోవైపు మర్చిపోయారు. రద్దీ ఎక్కువగా ఉన్న ఈ జాతీయ రహదారులు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కల్వర్టు సమీపంలో బురద ఏర్పడి భారీ వాహనాలు అందులో కూరుకుపోతున్నాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. నేషనల్ హైవే అధికారులు స్పందించి రెండో వైపు కూడా మరమ్మతులు చేయాల్సి ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చట్టబద్ధంగా అత్యున్నత న్యాయస్థానం అనుమతితో నిర్వహిస్తున్న తిరుపతి సోషల్ అండ్ కల్చరల్ సొసైటీపై పోలీసులు దాడులు జరపడం సరైంది కాదని సొసైటీ తరపున న్యాయవాది ఎంఎస్ రాజు సూచించారు. తిరుపతి కపిలతీర్థం రోడ్లోని తిరుపతి సోషల్ అండ్ కల్చరల్ సొసైటీపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఆ సొసైటీ తరపున న్యాయవాది ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ 2006లో గుర్తింపు పొంది చట్ట పరిధిలో అత్యున్నత న్యాయస్థానం అనుమతితో నిబంధనలను అనుసరిస్తూ నిర్వహిస్తున్న క్లబ్పై పోలీసులు తరచూ పరోక్షంగా దాడులు చేస్తున్నారని, ఇది సరైంది కాదని హెచ్చరించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా సజావుగా నిర్వహిస్తున్న క్లబ్పై సభ్యుల పట్ల తనిఖీలు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా పోలీసు అధికారులు ఒత్తిళ్లకు తలగ్గకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటివరకు కోర్టు కమిషనర్స్ రిపోర్ట్లో కానీ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఇక్కడ జరగటం లేదని క్రమం తప్పకుండా వారి రిపోర్టుల్లో క్లియర్గా వేస్తున్నాను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించి ఈ కేసులో ప్రతివాదులైనటువంటి రెస్పాండెంట్ పోలీసు వారు అదే పని కట్టుకుని ఇల్లీగల్ గేమ్ నడిపేటివి మిగతా ఎన్ని ఉన్నాయన్న విషయం వారికి తెలిసిన విషయమేనను ఇటు తిరుపతి సోషల్ అండ్ కల్చరల్ సొసైటీ మీద మాత్రమే కంటెంప్ట్ అప్లికేషన్స్ వేశారన్న వ్యక్తిగత కక్షను పెంచుకొని ఈ విధంగా కంటిన్యూస్గా అదే పనిగా ఇబ్బంది పెట్టడము, మెంబర్లను సొసైటీలో ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్పి పంపించేయడం కూడా జరుగుతుంది. డబ్బులు పెట్టి అసలు అయితే డబ్బులు ఆడటం లేదండి. ఇప్పటివరకు సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి, విచ్ హెస్ బీన్ రికార్డెడ్ కంటిన్యూస్లీ. కమిషనర్ ఈజ్ విజిటింగ్ society on a fixed date and is submitting his report continuously, categorically. As such, there is no untoward incident or illegal activities has been reported in this society. తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2635 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28180 రూపాయలు. వెండి 1 కేజీ ధర 55765 రూపాయలు. వెండి 1 గ్రామ్ ధర 59 రూపాయల 65 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఘనంగా బక్రీద్ వేడుకలు ఆనందోత్సాహంతో ముస్లిం సోదరులు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ ఆలయాలు, కపిలతీర్థం, కైలాస కొనలు భక్తుల సందడి. రైతులను విస్మరిస్తే పుట్టగతులుండవు. చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు సంఘం హెచ్చరిక. దివంగత నేత రాష్ట్ర సంపదను కొల్లగొట్టి జగన్కు దోచిపెట్టారు. టీడీపీ ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్లో అసత్యాలు ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలి. సవాలు విసిరిన తెలుగు తమ్ముళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.